ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? అది ఇక్కడే ఉంటుంది సార్. వద్దు. ఇక్కడ ఎవరు వదిలేసారు దీన్ని? 2-3 నెలల క్రితం నా ఓనర్తో అంబులెన్స్ లో వచ్చింది సార్. దాని ఓనర్ ఏమో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. దీనికి అర్థం కాదు కదా సార్ పాపం. తన కోసం ఓనర్ వస్తుండ అనేసి ఇక్కడే చూస్తూ కూర్చుంది. మీరేం బాధపడకండి సార్, అది ఎలాగో లాగా బతికేస్తుంది. సార్ పిలుస్తున్నారు. రండి, కూర్చోండి. ఏం పర్లేదు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అంతే. ఒక 3 డేస్లో ఆపరేషన్ చేద్దాం. ఈ లోపు అయితే కౌంటర్లో 3 lakhs కట్టేయండి. అంతనా సార్? ప్రస్తుతానికైతే ఎంతో కొంత కట్టేయండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే సార్, నేను ట్రై చేస్తా. అరే రవి, నిఖిల్కి యాక్సిడెంట్ అయిందిరా. అవునా? పొజిషన్ ఏంటి? ఆపరేషన్ కి 3 లక్షలు అడుగుతున్నారా? మరి ఏం చేద్దాం? నువ్వే ఎలాగా అలాగా హెల్ప్ చేయాలరా. నేనేం చేస్తాను రా? అదేంటి మామ, ఇంతకుముందు నీకు వాడు హెల్ప్ చేశాడు కదా. ఒకప్పుడు వాడు చేశాడని ఇప్పుడు మళ్ళీ నన్ను చేయమంటావారా? లేదు మామ, నేనేం హెల్ప్ చేయలేను, లైట్ తీసుకో. ఇన్ని కోట్ల మందిలో ఒక్కసారిగా ఒంటరి అనే భావన కలుగుతుంది. పాపం వీడికి తెలీదు, వీడు మంచోళ్ళు అనుకున్న వాళ్ళంతా వీడిని ఎంత మోసం చేస్తున్నారా. అందుకే ఎవరిని తొందరగా నమ్మొద్దు. సార్, నేను చాలా ట్రై చేశాను సార్, డబ్బులు లేవు సార్. డబ్బులు లేవా? మరి ఎలా బాబు? సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్. నేనేం చేస్తా బాబు, ఇదేమన్నా సర్కార్ దవాఖానా, కార్పొరేట్ హాస్పిటల్. ఇక్కడ డబ్బులు ఇస్తేనే పని అయింది. సార్, ఆ 1 lakh చాలా కష్టపడి కట్టాను సార్. కొన్ని డిశ్చార్జ్ అని చేయండి సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం. డిశ్చార్జా? 2 రోజులు ఐసీలో పెట్టుకొని డిశ్చార్జ్ చేయాలా? ఇప్పటికే బిల్లు 2 లక్షలు అయింది. ఎలాగో 1 లక్ష కట్టావుగా, ఆ మిగతా 1 లక్ష కట్టి ఎక్కడికన్నా పోండి. గవర్నమెంట్ హాస్పిటల్ అంట. సార్, అలా అంటారేంటి సార్? అలా అంటారా? ఏంటయ్యా అలా అనేది? నేను కోట్ల అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్ మీద కుమ్మరించిన. నేను ఫార్మసీ, కాలేజు, హాస్పిటల్ ఇలా ఎన్ని రన్ చేసుకోవాలి? నీలాంటి వాళ్ళు వస్తే నా దుకాణం ఏం కావాలి? డబ్బులు లేకుండా ఎందుకు పుడతారయ్యా? ఎలాగో 2 రోజుల్లో వాడిపోతాడు. తర్వాత నీకేమన్నా అయితే నువ్వు పోతావు. అప్పుడెప్పుడో పోవడం ఎందుకు? ఇప్పుడే ఎక్కడైనా దూకి సావు. అయినా ఎవరు లేకుండా ఎందుకున్నావయ్యా? వెళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ అట, గవర్నమెంట్ హాస్పిటల్. పొద్దున్నే ఏదో మేళం. మొదటిసారి బాధపడాలో భయపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. కార్పొరేటర్ మనవాడే, మనం ఎంత చెప్తే అంత. వాడేం చేస్తాడ్రా? సార్, ఈ కార్తోనే మొన్న యాక్సిడెంట్ అయింది. మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు. అవును, మావాడే. మందు మతలేసాడు. అయితే ఏంటి ఇప్పుడు? హాస్పిటల్ బిల్ 3 lakhs అయింది. మీరు అది కట్టేస్తే నేను పోలీస్ కంప్లైంట్ వెనకాల తీసుకుంటాను. ప్లీజ్ సార్, కట్టండి సార్. అచ్చా, కంప్లైంట్ తీసుకుంటావారా? సరే, నేను పేమెంట్ కట్టేస్తాను.
కానీ ఒక పని చేయాలి. సరే సార్, నేను చెప్పినా చేస్తాను. నా కాలు పట్టుకోరా, పేమెంట్ ఇచ్చేస్తా. $3 లక్షలు ఇవ్వాలన్నారా? ఆ కానిస్టేబుల్ గారికి ఎప్పుడో 3,000 ఇచ్చిన. నీ కంప్లైంట్ చెత్తలో వేసి ఉంటాడు. నాడు పైసలు ఇస్తేనే పని అవుతుంది ఇక్కడ. ఏ ఏం బాబు ఇలా వచ్చా? అదే సార్, మొన్న యాక్సిడెంట్ కంప్లైంట్ గురించి. ఏ యాక్సిడెంట్? అదే సార్, మొన్న కంప్లైంట్ కూడా తీసుకున్నారు. హ్యూండాయ్ వైట్ కలర్ కార్. ఏ కంప్లైంట్? ఎక్కడ కంప్లైంట్? ఎప్పుడెవరికి ఇచ్చినావు? ఎవరు నువ్వు అసలు? ప్రతి నిజానికి ఇక్కడ కారణం మనిషి ఉండకపోవచ్చు, కానీ ప్రతి అబద్ధానికి కారణం మనిషే. నా దృష్టిలో మంచి అంటే దేవుడు. దేవుడు కనిపించడుగా, అందుకే మంచి కూడా కనిపించట్లేదు. ఇక్కడ ప్రతివాడు సంతోషం ఒకేలా పడతాడు, కానీ బాధే వాడి స్తోమత బట్టి పడతాడు. ఎక్కువ ఉన్నవాడికి తక్కువ బాధ. ప్రతిదీ అనుకుంటాం, మంచి అనుకుంటాం, ప్రేమ అనుకుంటాం, సహాయం చేద్దాం అనుకుంటాం, కానీ అనుకోవడానికి నిజానికి బ్రతుక్కి చావడానికి ఉన్నంత దూరం ఉంది. చావే ఒక విషాదమైనప్పుడు చస్సు బ్రతకడం అంతకన్నా పెద్ద విషాదం. అందుకే ఇక బ్రతకడానికి భయం వేస్తుంటే చావు చాలా ధైర్యంగా కనిపిస్తుంది. ఇప్పుడేంటి సాక్ష్యం చెప్పడానికి స్టేషన్ చుట్టూ తిరుగుతావా? ఇక్కడే ఉంటే మనకు ప్రాబ్లం. రా. నిజానికి దేవుడు ఎప్పుడు సాయం చేయడానికి దేవుణ్ణే పంపిస్తుంటాడు, కానీ మనమే కంగారు పడి అని మామూలు మంచిగా మారుస్తున్నాం. అందుకే సాయం చేయాల్సిన మనిషి ఏమో మౌనంగా ఉంటున్నాడు.